ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా తమలపాకు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి. 1 గంటలోనే మీ దరిద్రం తొలగిపోతుంది. కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. ఈ అమావాస్య సామాన్యది కాదు. ఈ అమావాస్య అనేది మనకి కుంభమేళాలు వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది. అలాంటిది కుంభమేళాలో శక్తివంతమైన అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య రోజున కేవలం అతి శక్తివంతమైన, అతి పవిత్రమైనటువంటి తమలపాకుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా దరిద్రం తొలగిపోతుంది. తమలపాకు, ఉప్పు అనేది ఎంతో శక్తివంతమైనది కదా. కాబట్టి ఉప్పు, తమలపాకుతో చేసే ఈ పరిహారం ఎంతో పవిత్రమైనటువంటిది. ఇక మనకు ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. సాధారణంగా అమావాస్యకి ఎంతో పవిత్రమైన స్థానం ఉందన్నమాట. ప్రత్యేకమైన స్థానం కూడా ఉంటుంది. ఈ అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి. అమావాస్య అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య అంటే సకల దేవతలు కూడా ఇష్టం. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో 3,000,000 దేవతలు కూడా భూలోక సంచారం చేస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున మనలో ఎంతో మందికి ఎన్నో రకాల దిష్టి దోషాలు తగులుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఒక మనిషి పైన చెడు కన్ను పడుతుందో అప్పుడు తన యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఎదుగుదల అనేది ఆగిపోతుందో అప్పుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతుంది. గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. కానీ ఈ రోజుల్లో డబ్బు బ్రతకడానికి చాలా అవసరం. ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది అత్యవసరం కనుక ఈ రోజుల్లో ఎవరైతే డబ్బును సంపాదిస్తారో ఆ వ్యక్తికి సమాజంలో మంచి కీర్తిని ఇస్తుంది. గౌరవ మర్యాదలు కూడా ఇస్తుంది. సమాజం అనేది వారిని ఎప్పుడు కూడా బాగా రిసీవ్ చేసుకుంటుంది. అంటే ఈ వ్యక్తి బాగా సంపాదిస్తున్నారని వారికి ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమాజంలో డబ్బు సంపాదించే వారికి ఎక్కువగా రెస్పెక్ట్ ఎక్కువగా చూస్తుంది. కాబట్టి సమాజంలో మనం ఎప్పుడైనా సరే బాగుండాలన్నా, ఎదగాలన్నా ముందు మన పైన ఉండే దిష్టి దోషాలు తొలగించుకోవాలి. చెడు శక్తులన్నీ కూడా తొలగించుకోవాలి. అంతేకాదు దరిద్రమైనటువంటి, ఘోరమైనటువంటి ఇక మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలంటే దిష్టి దోషాన్ని తొలగించుకోవాలి. ఇలా మనం దిష్టి దోషాన్ని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎప్పుడైనా సరే అమావాస్య తిథుల్లో మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజు చేసే పరిహారాలు ఏమిటంటే, ముఖ్యంగా అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది కదా. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది కదా. ఈ అమావాస్య రోజున తప్పకుండా అంటే ఇలా ఉప్పు, అలానే తమలపాకు, ఈ రెండు కూడా ఎంతో శక్తివంతమైనవి. తమలపాకు 3 దేవతల యొక్క కలయిక. ఉప్పు అనేది కూడా సకల దేవతలకి ఇష్టం. ముఖ్యంగా దరిద్రాన్ని ఇట్టే తొలగిస్తుంది. ఇలాంటి ఉప్పుతో పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉప్పు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కదా. ఉప్పుతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయి. ఉప్పు పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది. ఉప్పు అంటే ఎంతో పవిత్రమైనది. దొడ్డుప్పు అంటే చాలా శక్తివంతమైనది. కాబట్టి దొడ్డుప్పుతో మనం చేసే ఈ పరిహారం అంటే ఏ పరిహారమైనా సరే అమావాస్య రోజుల్లో పరిహారం అయితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దొడ్డుప్పు అనేది చాలా శక్తివంతమైనది. దొడ్డుప్పు పవిత్రమైనటువంటిది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజున ముందుగా మనం పితృదేవతను పూజించాలి. ఎందుకంటే అమావాస్య రోజున పితృదేవతలను పూజించడం వల్ల కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పితృదేవతలంటే మనకి తెలియకుండానే పితృదోషాలు ఉంటాయి కదా. ఈ పితృదోషాల వల్ల మనకి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదన్నమాట. అక్కడికక్కడే ఆగిపోవలసి వస్తుంది. ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది ఉండదు. మన కష్టానికి తగినటువంటి ఫలితాన్ని లేకపోగా మనం ఇంకా ఎన్నో విధాలుగా బాధపడాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. మరి అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజుని పరిహారం చేసి తీరాల్సిందే. ఇక ఈ అమావాస్య రోజున పితృదేవతను పూజిస్తే కోటి దేవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే మనకి పితృదోషాలు తొలగిపోతే, పితృదోషాలన్నీ కూడా తొలగిపోతే ఇక మనకి
తిరుగులేని రాజయోగం ఉంటుందన్నమాట. అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. మనకి అదృష్టం అనేది కలిసి రావాలంటే ఖచ్చితంగా మనం మొదట మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రం అంతా తొలగించుకోవాలి. మన కంటికి కనిపించకుండా ఎన్నో రకాల దుష్టశక్తులు ఆవించి ఉంటాయి కదా, మన జీవితంలో కష్టాలు పెంచుతూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా లేకుండా చేస్తాయి. ఇలా మన జీవితంలో కష్టాలు పడ్డం అంటే మన జీవితం నుంచి సుఖం అనేది తొలగిపోయి అదృష్టం అనేది లేకుండా కష్టాలు అనేవి వెంటాడుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా మనకి అదృష్టం అనేది కలిసి రావాలన్నా, ఆర్థికంగా మనం జీవితంలో ఎదగాలన్నా, స్థిరపడాలన్నా మనకి పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన జీవితంలో స్థిరపడతాము. మన పితృదేవతల యొక్క అనుగ్రహం లభించాలంటే అమావాస్య రోజుల్లో తప్పకుండా మన పితృదేవతను పూజించాలి. పితృతర్పణాలను కూడా సమర్పించాలి. పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలంటే అమావాస్య రోజుల్లో పరిహారాలు చేయాలి. అమావాస్య రోజుల్లో చేసే పరిహారాల వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే అంటే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము. మన సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉండాలన్నా, చేతిలో ధనం నిలకడగా ఉండాలన్నా, ఎలా అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోవాలన్నా ఈ అమావాస్య రోజు పితృతర్పణాలు సమర్పించిన తర్వాత వారి పేరు మీద అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం వంటివి చేసినా సరే మీకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే ప్రతి సమస్య కూడా తొలగిపోయి అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. కాబట్టి మనం అమావాస్య రోజు తప్పకుండా పితృదేవతను పూజించాలి. అయితే మనం ఇప్పుడు చెయ్యబోయే పరిహారము తమలపాకుతో చేస్తున్నాం కాబట్టి తమలపాకుతో పరిహారం అనేది ఖచ్చితంగా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఉప్పు, తమలపాకు రెండు కూడా శుభప్రదమైనవి కాబట్టి ఈ రెండు కలిపి చేస్తే మన జీవితంలో ఏదైనా సరే, ఏది అనుకున్నా సరే వెంటనే కోరిక తీరిపోతుంది. ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలంటే ముందుగా ఒక తమలపాకును తీసుకోవాలి. ఆ తమలపాకు పైన దొడ్డుప్పును పొయ్యాలి. ఆ దొడ్డుప్పు పోసిన తర్వాత ముందు ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకున్న తర్వాత ఆ తమలపాకు పైన దొడ్డుప్పును పోసారు కదా, ఖచ్చితంగా ఈ పరిహారం కోసం దొడ్డుప్పు ప్యాకెట్ మాత్రమే తెచ్చుకోవాలండి. సపరేట్గా తెచ్చుకోవాలి. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఉప్పును వాడకూడదు. ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంది కదా, దొడ్డుప్పును వాడుతున్నాం కదా, దానికి అసలు పొరపాటును కూడా వాడకూడదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన ఉప్పును అసలు వాడకూడదు. మనం ఇంతకుముందు ఇంట్లో ఉప్పును తెచ్చి పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఓపెన్ చేయకుండా ఉండాలి. ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఇంట్లో ఉండే నెగిటివిటీ లాగేసుకుంటుంది కాబట్టి ఓపెన్ చేయకుండా ఉండాలి. అలాంటి ఉప్పును తమలపాకు పైన పోసి ఉప్పు అనేది ఇలా మనం కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చి అప్పుడే ఓపెన్ చేసి పోస్తే అప్పుడే దాని ఫలితం అనేది కూడా ఉంటుంది. అంతేకాకుండా మన ఉప్పు ప్యాకెట్ని అప్పుడే ఓపెన్ చేసి పోస్తే మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా క్షణాల్లో లాగేసుకుంటుంది. తద్వారా మనకి ధన నష్టం అనేది ఉండదు. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తూనే ఉంటుంది కాబట్టి ఉప్పుని తమలపాకు పైన పోసి ఆ తమలపాకుని ఇంటి ఈశాన్య దిక్కును పెట్టాలి. ఈశాన్య దిక్కు అనేది చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈశాన్య దిక్కును తమలపాకు పెట్టాలి. ఈశాన్య దిక్కును పెట్టినటువంటి తమలపాకు పైన ఉప్పును పోసి ఆ ఉప్పు పైన ₹1 కాయిన్ పెట్టి అమావాస్య రోజు రాత్రంతా కూడా అలానే వదిలేయాలి. అలానే వదిలేసి మరుసటి నాడు ఉదయమే అందులో ఉండేటటువంటి ఉప్పుని, తమలపాకును ఏదైనా ఎక్కడైనా పారి నీళ్ళలో కానీ లేదంటే ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ వేసేయాలి. అలా వేసి వచ్చి మన కాలు చేతులను శుభ్రంగా కడుక్కొని మన ఇంటికి వచ్చేయాలి. అంతేనండి. ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి తప్పకుండా మీరు అమావాస్య రోజు రాత్రి తమలపాకు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.